అబ్బబ్బా! పన్నీర్ చేయడం ఇంత ఈజీయా అనుకుంటారు. అసలు అంతకు ముందు చేశాను కదా! అది వేరు, ఇది వేరు. ఫస్ట్ అయితే నేను హోమ్‌మేడ్ పన్నీర్ తీసుకున్నా. అందులో కారం, ఉప్పు, మయోనైస్ సాస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు 3/4 కప్ వాటరు, 1 టేబుల్ స్పూన్ షుగరు, హాఫ్ టేబుల్ స్పూన్ మైదా వేసి కలిపేసుకున్నా. 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ కూడా వేసేసి 7 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఈస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొద్ది కొద్ది వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత అందులో బటర్ అయినా లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం కలుపుకోండి బాగా ఇక్కడ చూస్తున్నట్టుగా. తర్వాత వచ్చేమో ఒక బౌల్‌కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి అందులో పెట్టేసుకోండి ఈ మిశ్రమం. దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని సైడ్‌కి పెట్టుకోండి గంటన్నర. తర్వాత అయితే నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఎందుకంటే ప్లేట్లు చిన్నగా ఉన్నాయని. దీంట్లోనే కొద్దిగా మైదా పిండి అప్లై చేసేసి దీనిపైన ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా మరీ థిక్‌గా చేయకండి. ఎందుకంటే బేక్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. ఇలా కన్నాలు పెట్టేసుకొని దీంట్లోనే మయోనీస్ సాస్, పిజ్జా సాస్ కూడా అప్లై చేసేసుకోవాలి. దాని మీదే నేను 2 రకాల అంటే చీజ్‌లు వేసుకున్నాను. మొజరెల్లా, నార్మల్ చీజ్ వేసుకొని 3 రకాల క్యాప్సికమ్స్ వేసుకున్నాను. పన్నీరు, బేబీ కార్న్ అలాగే మిక్స్డ్ హర్బ్ కూడా వేసేసుకున్నాను. సైడ్‌కి అయితే బటర్ అయినా, మిల్క్ అయినా అంటే అప్లై చేసుకోవచ్చు. ఇలాగా బేక్ చేసుకోవాలి. 35-40 మినిట్స్ బేక్ చేసుకుంటే అయిపోద్ది. సూపర్ ఉండుద్ది. నేనైతే 2 చేసుకున్నాను పిజ్జాలు. సూపర్ వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చాలా ఈజీ. మీరు కూడా చేసుకోండి. ఓకే అండి. బాయ్.